కథాస్రవంతి కథా సాహిత్య సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్. కథ 2016 సంపాదకులు పి సత్యవతి, కెపి అశోక్ కుమార్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన 15 ఉత్తమ కథల సంకలనం. కథ 2016 నుంచి సేకరించిన కథ ఆ ఇంట్లో ఒకరోజు. రచన శ్రీ సాయి బ్రహ్మానందం గుర్తి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ సాయి బ్రహ్మానందం గుర్తి కోనసీమలోని అమలాపురంలో జూన్ 16వ తేదీని జన్మించారు. వీరి మొదటి కథ పాపం సుబ్బారావు 1980వ సంవత్సరంలో ఆంధ్రప్రభ వారపత్రికలో అచ్చయింది. సరిహద్దు కథా సంపుటి, అంతర్జ్వలన నవల వెలువరించారు. ఇప్పటి వరకు అనేక కథలు రాశారు, నాటకాలు రాశారు, ప్రదర్శించారు. 2006లో పంచమధర్మం పద్య నాటకానికి నంది బహుమతి లభించింది. వృత్తిరీత్యా కంప్యూటర్ ఇంజనీర్, అమెరికాలో శానోజే, కాలిఫోర్నియాలో నివాసం. పాపినేని శివశంకర్ 6 నవంబర్ 1953 సంవత్సరంలో గుంటూరు జిల్లా నెక్కల్లులో జన్మించారు. కవిత, కథ, సాహిత్య విమర్శ ఈ 3 ప్రక్రియల్లోనూ రచనలు చేసే శివశంకర్ కవిత ఓ కవిత, రైతు కవిత, విస్మృత కథ, వార్షిక కవితా సంకలనాలకు సహసంపాదకులు. 5 కవితా సంపుటాలు, 2 కథా సంపుటాలు, 3 విమర్శనా గ్రంథాలు, తల్లి నిన్నుదలంచి పద్య వ్యాఖ్యాన గ్రంథం రచించారు. రజనీగంధ కవితా సంపుటికి 2016లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నివాసం గుంటూరు. వాసిరెడ్డి నవీన్ 23 మే 1954 సంవత్సరంలో కృష్ణా జిల్లా వీరులపాడులో జన్మించారు. 1980 నుంచి 1990 వరకు ప్రజా సాహిత్య మాసపత్రిక సంపాదకులు. 1981లో జనసాహితి ద్వారా వెలువడి తిరిగి 2008లో డిటిఎల్సి ద్వారా పునర్ముద్రింపబడిన తెలంగాణ పోరాట కథలు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి తెలుగు కథ 60, 85 కథా సంకలనాలకు సంపాదకులు. కొన్ని సంవత్సరాల పాటు వివిధ పత్రికల్లో తెలుగు కథలపై వార్షిక సమీక్షలు, కథా సాహిత్యంపై కొన్ని వ్యాసాలు ప్రచురించారు. నివాసం హైదరాబాద్. పి సత్యవతి జూలై 2వ తేదీ 1940 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో జన్మించారు. విజయవాడలో ఆంగ్లోపన్యాసకురాలిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇల్లెలకగానే, మంత్రనగరి, మెలకువ, పి సత్యవతి కథలు, కథా సంపుటాలు ప్రచురించారు. 5 నవలలు రాశారు. అనేక కథల్ని, వ్యాసాల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. ఇంగ్లీష్లోకి అనువదించిన సమకాలీన స్త్రీల తెలుగు కథల సంకలనానికి సంపాదకులు. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ. కెపి అశోక్ కుమార్ 1956లో జన్మించారు. హైదరాబాద్ పాలిటెక్నిక్లో గ్రంథపాలకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలు, కథావలోకనం, తెలుగులో మారుపేరు రచయితలు పుస్తకాలుగా వెలువరించారు. నవలా విమర్శ, కథానుశీలనం, ప్రపంచ సినిమా పుస్తకాలు త్వరలో వెలువడనున్నాయి. 4 పుస్తకాలకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. దాదాపు 2000 పుస్తకాలను సమీక్షించారు. ప్రస్తుతం పాలపిట్ట మాసపత్రిక వర్కింగ్ ఎడిటర్. విశాలమైన ఆ భవంతి ముందు కారు ఆపాను. గేట్ ఇంటర్కమ్ బజర్ నొక్కి, మిస్టర్ స్టీవెన్సన్, నేను హ్యారీ అని చెప్పగానే వెల్కమ్ అంటూ గేట్ తెరిచాడు. మెల్లగా ఆ గేట్ తెరుచుకోగానే కారు లోపలికి పోనిచ్చాను. ఇంటి ముందు డ్రైవ్ వేలో స్టీవ్ నా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. కారు దగ్గరికి వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నాడు. స్టీవ్ చూడ్డానికి క్లింట్ ఈస్ట్వుడ్కి మరింత ముసలితనం వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అతనికి 85 ఏళ్లు పైనే వయసు ఉంటుంది. ఆర్మీలో పనిచేయటం వల్లనేమో శరీరం ఇంకా దృఢంగానే ఉంది. మొహంలో ముడతలు తెల్లటి గీతలు గీచినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా కొలీగ్ బిల్ వాళ్ళ నాన్న స్టీవ్. డెల్ కంప్యూటర్స్లో నేను, బిల్ కలిసి పనిచేస్తాం. అట్లాంటాలో ఒక పెద్ద కంపెనీలో వ్యాపార నిమిత్తమై ఇద్దరం వచ్చాం. మా కంపెనీకి 10 మిలియన్ల డీల్ వచ్చింది. థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ రావడంతో కొన్ని పరిస్థితుల వల్ల అది సోమవారానికి వాయిదా పడింది. మాకు ఆ కంపెనీ సీఈఓతో మీటింగ్ ఉంది కనుక నేను సోమవారం వరకు ఉండాల్సి వచ్చింది. వెనక్కి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి రావడం కంటే ఇక్కడే అట్లాంటాలో ఉండిపోదామని అనుకున్నాం. అసలు బిల్ అట్లాంటాలో ఉండి నేను వెనక్కి వెళ్ళాలి. అట్లాంటాలో పని అవ్వగానే వాళ్ళ నాన్నను చూడ్డానికి మాంట్గోమరీ వెళదామని బిల్ అనుకున్నాడు. ఈలోగా థ్యాంక్స్ గివింగ్కి బిల్ భార్య లోరా షికాగో రావాల్సిందేనని పట్టుబడితే బిల్ నన్ను పని ముగించుకుని రమ్మని అతను షికాగో వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నను చూడ్డానికి వెళ్ళలేకపోయినందుకు బాధపడ్డాడు బిల్. తన బదులు నన్ను వెళ్ళమని కోరాడు. హోటల్లో ఉండి చేసేదేముందని సరేనన్నాను.
అలా అనుకోని పరిస్థితుల్లో నేను ఈ ఊరు మాంట్గోమరీ వచ్చాను. ఇంటి ప్రధాన ద్వారం బయట స్టీవ్ మెకెన్నా, క్రిస్టీ మెకెన్నా పేర్లు చెక్కి ఉన్న ఒక వుడెన్ బోర్డు కనిపించింది. లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది. బిల్ నాకు ఫోన్లో అంతా చెప్పాడు అంటూ నారింజ రసం ఇచ్చాడు. కుశల ప్రశ్నని తర్వాత క్రిస్టీని ఒక వీల్ చైర్లో తోసుకుంటూ తీసుకొచ్చాడు. ఆమెను చూడగానే సినిమా తార మెరిల్ స్ట్రీప్ గుర్తొచ్చింది. ముఖ కవళికలు అలానే ఉన్నా ముడతలు పడ్డ చర్మం ఆమె వయసుని చెబుతూనే ఉంది. క్రిస్టీ చూడ్డానికి స్టీవ్ కంటే పెద్దదానిలాగే కనపడింది. మాట కూడా వణుకుతూ ఉంది. నన్ను చూసి ఒక్కసారి లేవబోయి పడిపోతుండగా స్టీవ్ వచ్చి పట్టుకున్నాడు. హనీ, నన్ను పిలవచ్చుగా అంటూ చికాగ్గా ఆమె కేసి చూశాడు. నేను వస్తున్నానని తెలిసి నిన్న రాత్రి నుండి తెగ ఆరాటపడి ఏర్పాట్లు చేసేటప్పుడు కాలు జారిపడిందని చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పారు. మాటల్లో అసలు టైమే తెలియలేదు. డ్రైవ్ ఎలా ఉంది? నువ్వు హైవే 85 మీద వచ్చావా? కొంచెం వైన్ తీసుకుంటావా? స్టీవ్ ప్రశ్నల మీద ప్రశ్నలు. సాయంత్రం తీసుకుందామని చెప్పాను. నేను బిల్ మధ్యాహ్నం లంచ్ అయ్యాక వ్యాఖ్యాలకి వెళ్లేవాళ్ళం. అప్పుడు మాటల్లో వాళ్ళ అమ్మా నాన్నల గురించి నాకు చాలా చెప్పేవాడు బిల్. ఇంతకు మునుపు బిల్ తల్లిదండ్రుల ఫోటోలు చూశాను, అంతే. స్టీవ్ వాళ్ళ ఇల్లు చూపించాడు. అది ఇల్లు కాదు, 10 పడక గదులున్న విశాలమైన పెద్ద భవంతి. నాకు బిల్ స్టడీ రూము, బెడ్రూము అన్నీ స్టీవ్ చూపించాడు. బిల్ చిన్నప్పటి ఫోటోలు, సర్టిఫికేట్లు ఫ్రేముల్లో పెట్టి ఆ గది గోడల మీద కనిపించాయి. బిల్ రూమ్ అంతా రాక్ అండ్ రోల్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ ఫోటోలతో నిండిపోయింది. బిల్ గిటార్ బాగా వాయిస్తాడు, స్టీవ్ చెప్పాడు. నాకు తెలుసు. నేను బిల్ గిటార్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. మేడమెట్ల దగ్గర ఒక గది వైపు వెళ్ళి తలుపు తీయబోతుండగా స్టీవ్ అంటూ వద్దన్నట్టు తలాడించింది క్రిస్టీ. వెంటనే అతను వెనక్కి వచ్చేశాడు. ఏమిటా అనుకున్నాను, కానీ నేనేమీ మాట్లాడలేదు. స్టీవ్ నా గురించి, ఇండియా గురించి అడిగాడు. బిల్ లాగే నేను మా తల్లిదండ్రులకి ఒక్కడినే కొడుకునని, ఒక చెల్లెలు ఆస్ట్రేలియాలో ఉంటుందని, మా అమ్మ నాన్న రాజమండ్రిలో ఉంటారని చెప్పాను. ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటారా? ఎలా మేనేజ్ చేస్తారు? ఆశ్చర్యం వేసింది నాకు. నెల నెల పనివాళ్ళు వస్తారని, చిన్న చిన్న పనులు తనే చేస్తానని చెప్పాడు. ఎంతైనా కొన్ని పనులు మనమే చేసుకోక తప్పదని నవ్వుతూ అన్నాడు. ఈ ఇంట్లోనే నేను పెరిగాను, బిల్ కూడా. మాకు చాలా జ్ఞాపకాలు ఈ ఇంటితోనే ముడిపడి ఉన్నాయి. బిల్ మమ్మల్ని కాలిఫోర్నియా వచ్చేయమంటాడు అన్నాడు. నేను అదే అన్నాను కూడా. వచ్చేయచ్చుగా అన్నట్లు. అతను గట్టిగా నవ్వాడు. మనం అందరం మనుషుల్ని ప్రేమిస్తాం అన్న భ్రమలో ఉంటాం, కానీ వస్తువుల్ని, ఊళ్ళని, ఇళ్లని ప్రేమించినంతగా దేనిని ప్రేమించం. కళ్ళు ఎగరేస్తూ అన్నాడు. గట్టిగా నవ్వేశాను. మరలా అతనే అన్నాడు, ఇల్లు వదలడం అన్నది ఒక మానసిక సమస్య. పరాయి వాళ్ళింట్లో ఉంటే స్వేచ్ఛ ఉండదేమోనన్న పిరికితనం. బిల్ పరాయివాడు ఎలా అవుతాడు? మీ కొడుకే కదా. నవ్వుతూ రెట్టించాను. వాడు పరాయి కాదు, వాడి ఇల్లు పరాయిది. పనికిరాని ఎన్నో మానసిక అంశాలు, అహాలు ఉంటాయి, అంతే. అతను చెప్పింది పొడిగించక నేను వేరే విషయం మీదకి దృష్టి మరల్చాను. భోజనం చేశాక స్టీవ్ బయటికి వెళ్ళాలంటే నేను వస్తానని బయలుదేరాను. స్టోర్లో ఉండగా క్రిస్టీ కాల్ చేసింది. మనం వెంటనే వెనక్కి వెళ్ళాలి. క్రిస్టీ పడిపోయిందట. హుటాహుటిన వెనక్కి వెళ్ళాం. వెళ్ళేసరికి క్రిస్టీ నేల మీద పడిపోయి ఉంది. అంతా బాగానే ఉంది, కానీ లేవలేకపోతోంది. దూరంగా వీల్ చైర్ ఉరిగిపోయి పడుంది. నేను స్టీవ్ మెల్లగా లేవనెత్తి వీల్ చైర్లో కూర్చోబెట్టాం. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అంటూ క్రిస్టీ మీద కసురుకున్నాడు స్టీవ్. సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ కని ఏదో చేద్దామని కిచెన్లోకి వెళ్ళిందట. ఫ్రిడ్జ్ డోర్ తీస్తుండగా జారి పడిపోయానని చెప్పింది. ఆ సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ కలిసే చేశాం. స్టీవ్, క్రిస్టీ నేను వచ్చినందుకు చాలా సంతోషించారు. వాళ్ళ ఆనందం ప్రతి మాటలోనూ, ముఖ్యంగా వారి కళ్ళలోనూ కనిపిస్తూనే ఉంది. స్టీవ్ కోసం ఒక స్క్రీమింగ్ ఈగిల్ వైను, క్రిస్టీకి స్వెటరు, బహుమతులు తీసుకెళ్లాను. అవి చూసి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. క్రిస్టీ అయితే కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇంత ఎక్స్పెన్సివ్ వైన్ అంటూ స్టీవ్ అనబోతే, అది నేను బిల్ కలిసి కొన్నాం అని చెప్పాను. ఆ సాయంత్రం ఎంతో సంతోషంగా గడిచిందని వాళ్ళిద్దరూ 1కి 10 సార్లు అన్నారు. వాళ్ళని చూస్తే నాకు ముచ్చటేసింది. క్రిస్టీకి రాత్రి త్వరగా నిద్రపోయే అలవాటట. ఆమెను స్టీవ్ పడక గది వైపుగా తీసుకెళ్లాడు. రాత్రి 8 అయితే చాలు, క్రిస్టీ నిద్రకు ఆగలేదు. అయ్యో, మందులు ఇవ్వడం మర్చిపోయాను అంటూ మరలా వెనక్కి వెళ్ళి కొద్దిసేపు అయ్యాక తిరిగి వచ్చాడు. ఇద్దరం కాసేపు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి, పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం.
20 ఏళ్ల వయసులో స్టీవ్ తన రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేశానని ఆ సంగతులని చెప్పుకొచ్చాడు. మాటల్లో బిల్ చదువు, క్రిస్టీతో తన పెళ్లి ఇవన్నీ ప్రస్తావనకొచ్చాయి. బిల్ మమ్మల్ని కాలిఫోర్నియా వచ్చేయమంటాడు. ఎలా రావడం? అలవాటైన ఊరు. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. రోజు మధ్యాహ్నం పూల్ ఆడటానికి, అదే బిలియర్డ్స్ ఆడటానికి వెళ్తాను. క్రిస్టీకి ఆరోగ్యం చెడిపోయాక వెళ్ళడం తగ్గించేశాను. ఒక్కతిని వదిలి వెళ్ళలేను. చెబుతూ ఉంటే స్టీవ్ గొంతు మారింది. నిజానికి ఇవాళ బిల్ వద్దామని అనుకున్నాడు. మీ కోడలు వచ్చి తీరాలి అంటే షికాగో వెళ్ళాడు. మీరంటే అతనికి చాలా ప్రేమ. మీ గురించి తరచు చెబుతూనే ఉంటాడు. తను రాలేకే నన్ను వెళ్ళమని అడిగాడు. నేను ఖాళీగానే ఉన్నాను కనుక వచ్చాను. మీకు అనవసరంగా నా వల్ల ఇబ్బంది కలిగింది. సారీ నొచ్చుకుంటూ అన్నాను. నాట్ ఎట్ ఆల్. నిజానికి నువ్వు వస్తున్నావని తెలిసి క్రిస్టీ చాలా సంతోషించింది. తనకి అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఆ హడావిడిలో జారిపడి కాలు బెణికింది. అందుకే వీల్చైర్లో ఉంది. ఈ వయసులో మతిమరుపు ఒకటి. అందుకే ఆమెను వదిలి బయటికి వెళ్ళడం తగ్గించేశాను. 2 రోజుల క్రితం బిల్లు వస్తున్నాడని వాడి కోసం ఇల్లు శుభ్రం చేద్దామని మొదలుపెట్టింది. నేను ఇక టీవీ చూస్తున్నాను. వంటింట్లోంచి ఒకటే కాలిన వాసన. వెళ్ళి చూస్తే స్టవ్ మీద నల్లగా మాడి మసైన చికెన్. ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే మంటలొచ్చుండేవి. స్టవ్ మీద పెట్టానన్న సంగతే మర్చిపోయింది. సారీ, మా చెత్తంతా నీకు చెప్పి బోరు కొట్టిస్తున్నా అంటూ నా కేసు చూశాడు. లేదన్నట్టు తల ఊపాను. మీరు కాలిఫోర్నియా వస్తే బాగుండేది కదా అని మరోసారి వంతపాడాను. చెప్పినంత సులభం కాదు ఇక్కడి నుండి కదలడం. బిల్లుంటే కాస్త బాసటగా ఉంటుంది. ఒప్పుకుంటాను. వాడున్న ఇంటి వెనుక ఇన్లాస్ అపార్ట్మెంట్ కట్టిస్తానని అన్నాడు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, వెళితే బానే ఉంటుంది కదా అని. మా నాన్న నా గురించి వర్రీ అయ్యేవాడు. నేను యుద్ధాలు, సైన్యం అంటూ ఎప్పుడూ వాళ్ళని పట్టించుకోలేదు. నేను కూడా చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాను. క్రిస్టీతో పెళ్ళైన కొన్నేళ్లకి మా అమ్మ నాన్న పోయారు. బిల్ పుట్టేసరికి నాకు 45 ఏళ్ళు. వాడికి వాడి కెరీర్ ముఖ్యం కదా. ఇక్కడ ఈ మాంట్గోమరీలో వాడికి నచ్చే ఉద్యోగం ఎక్కడా దొరకదు. చిన్నప్పటి నుండి వాడికి కంప్యూటర్లు పిచ్చి. వాడి భార్య కూడా అదే ఉద్యోగం. వాడి జీవితంలోకి మేం చొరబడకూడదనుకున్నాం. నువ్వు చెప్పినట్లు రావచ్చు. రాలేని పరిస్థితి అంతే. చెబుతూ ఉంటే అతని గొంతు గద్గదమయ్యింది. అనవసరంగా అతన్ని మరోసారి కెలికి బాధ పెట్టానా అనిపించింది. మెల్లగా అతను సోఫాలోంచి లేచి హాల్లో మెట్ల వైపుగా నడిచాడు. వెనక్కి తిరిగి నన్ను కూడా రమ్మన్నట్టు సైగ చేశాడు. నేను లేచి వెళ్ళాను. ఒక గది తలుపు దగ్గర ఆగిపోయాడు. ఇంతకుముందు ఆ గది తెరవబోతుంటే క్రిస్టీ వద్దని వారించడం గుర్తొచ్చింది. యు మేడ్ మై డే జెంటిల్మ్యాన్ అంటూ నన్ను ఆలింగనం చేసుకుని మెల్లగా తలుపు తెరిచి లైట్ వేశాడు. ఆ గదంతా లైట్లతో మిరుమిట్లు గొలుపుతూ ఉంది. చాలా పెద్ద గదిలో ఒకవైపుగా పెద్ద క్రిస్మస్ ట్రీ అలంకరించబడి ఉంది. ఆ చెట్టు చుట్టూ చాలా గిఫ్ట్స్ పేరుకుపోయి ఉన్నాయి. ఆ చెట్టు దగ్గర నేల మీద కూర్చున్నాడు స్టీవ్. నన్ను కూర్చోమని సైగ చేశాడు. మా ఇంట్లో క్రిస్మస్ అతి పెద్ద పండుగ. ప్రతి ఏటా ఘనంగా జరుపుకునేవాళ్లం. మా కజిన్స్, రిలేటివ్స్ అందరూ వచ్చేవారు. చాలా కజిన్స్ పోయారు. ప్రతి ఏడు అందరికీ గిఫ్ట్స్ కొన్నట్టే బిల్ కోసం గిఫ్ట్స్ కొంటాం. వాడు క్రిస్మస్కి వచ్చి 12 ఏళ్ళు పైనే దాటింది. ఈ గిఫ్ట్స్ అన్నీ గత 12 ఏళ్లుగా వాడి కోసం కొన్నవి. ఏటా వాడి కోసం 2 గిఫ్ట్స్ కొంటాం. ఒకటి ఈ క్రిస్మస్ చెట్టు దగ్గర, మరొకటి వాడు రాకపోతే పంపడానికి. ఎప్పుడైనా క్రిస్మస్కి వాడు వస్తే వాడి చేత ఓపెన్ చేయిద్దామని నేను, క్రిస్టీ అనుకుంటూ ఉంటాం. వాడు వచ్చే సంవత్సరం వస్తానంటూ ప్రతి క్రిస్మస్కి వాయిదా వేస్తాడు. చాలా ఏళ్లుగా ఇదే వరస. మేము అడగడం మానేశాం. వీలు కుదిరితే వాడు రాకుండా ఉంటాడా అని సర్ది చెప్పుకుంటూ ఉంటాను. ఇవాళ అనుకోకుండా నువ్వు వచ్చావు. ఈ గిఫ్ట్స్లో కొన్ని నువ్వు ఓపెన్ చెయ్యి, కొన్ని నువ్వు తీసుకో, బిల్కి కొన్ని ఇయ్యి. ఇదంతా నేను క్రిస్టీకి చెప్పదలుచుకోలేదు. చెప్పినా తనకు గుర్తుంటుందని అనుకోను. ఈ వ్యాధితో ఎన్నాళ్ళు బతుకుతుందో తెలియదు. ఈ అల్జీమర్స్ తనే కాదు, నేను భరించలేకపోతున్నాను. ఏదీ గుర్తుండదు. ఏం చేస్తుందో కూడా తనకు తెలియదు. తరచూ న్యూమోనియా జ్వరం ఒంట్లో శక్తినంతా తినేస్తుంది. ఎన్నో చెయ్యాలనుంటుంది, కానీ శరీరం సహకరించదు. ఒక్కోసారి బతకడం ఇంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది. చెబుతున్నంతసేపు అతని కళ్ళలో నీళ్లు గమనిస్తూనే ఉన్నాను. నేను వెంటనే లేచి అనునయంగా భుజం తట్టాను. అక్కడున్న గిఫ్ట్ ఒకటి చేతుల్లోకి తీసుకుని బిల్కి ఇస్తానని చెప్పాను. అతని ఎదుటే గిఫ్ట్ చుట్టూ కట్టిన రంగు కాగితాలు చించి తెరచి చూశాను. ఆశ్చర్యంగా అది ఒక గోల్డ్ కలర్ వాచి. అది అసలు సిసలైన గోల్డేనని స్టీవ్ అన్నాడు.
అక్కడ గిఫ్ట్స్ అన్నీ పరికించి చూశాను. కొన్నింటి మీద బిల్ పేరు, బిల్ భార్య లోరా పేరున చాలానే ఉన్నాయి. ప్రతి ఏటా థ్యాంక్స్ గివింగ్ అవగానే ఈ గది తెరుస్తాం. ఏడాది పాటు పేరుకున్న దుమ్ముని ధూళిని క్రిస్టీ స్వయంగా శుభ్రపరుస్తుంది. పనివాళ్ళని పెట్టమన్నా వినదు. అదో రకం పిచ్చి. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ పనుల్లోనే మా కాలం గడిచిపోతుంది. ప్రతి ఏటా వాడు మాకు బహుమతులు పంపుతాడు. కానీ వాడు లేకుండా ఇవి. అతని మాటలు పెగల్లేదు. స్టీవ్. అతన్ని చూస్తే బాధ కలిగింది. వెంటనే అతను సంభాళించుకుని, నా మనసులోని చెత్తంతా నీ మీద కుమ్మరిస్తున్నాను, క్షమించు. ఒంటరితనం క్రూరమైంది అన్నాడు. ఒక్కసారి తలుపు దగ్గర శబ్దం అయితే ఇద్దరం అటుగా చూశాం. తలుపు దగ్గర వీల్చైర్లో క్రిస్టీ. ఆమె నిస్తేజంగా మాకేసే చూస్తూ ఉంది. ఆ మర్నాడు ఉదయం వెళుతూ ఉండగా వాళ్ళు నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. వద్దేనంటే ఇది థ్యాంక్స్ గివింగ్ ఆనవాయితీ అన్నారు. వాళ్ళని కష్టపెట్టడం ఇష్టం లేక తీసుకున్నాను. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది హ్యారీ. చాలా రోజుల తర్వాత క్రిస్టీ కళ్ళలో సంతోషం చూశాను. అఫ్కోర్స్ నాకు కూడా అంటూ ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. కారు స్టార్ట్ చేస్తుండగా ఉండమన్నట్లు సైగ చేశాడు స్టీవ్. కారు అద్దాల కిటికీ తెరిచాను. నీ నుండి నాకొక ప్రామిస్ కావాలి నాకేసి చూస్తూ అన్నాడు. అలాగే నన్నట్లు తల ఆడించాను. క్రిస్మస్ ట్రీ గురించా? సందేహంగా చూస్తూ అడిగాను. కాదన్నట్టు తలాడించాడు. క్రిస్టీకి అల్జీమర్స్ అన్నది బిల్కి చెప్పొద్దు. వాడికి తెలీదు. వాడొచ్చి చాలా ఏళ్ళయింది. ఎప్పుడైనా స్కైప్లో మాట్లాడినప్పుడు అది తెలియకుండా మేనేజ్ చేశాను. దయచేసి వాడికి చెప్పొద్దు. చెప్పి వాడిని కష్టపెట్టడం మాకిష్టం లేదు. ప్లీజ్. అల్జీమర్స్ అదేం చిన్నది కాదు అప్రయత్నంగా అన్నాను. అతను విరక్తిగా నవ్వాడు. చాలా ఏళ్లుగా అంతకంటే పెద్దది మమ్మల్ని పీడిస్తోంది. దాని ముందు తల ఊపుతూ మధ్యలో ఆపేశాడు స్టీవ్. ఏమిటన్నట్టు కళ్ళు చిట్లించి చూశాను. అతని చెయ్యి ఊపుతూ వెనుతిరిగి తనలో తనే గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యం. మెల్లగా కారు పోనిచ్చాను. స్టీవ్ పరిస్థితి చూస్తే జాలేసింది. ఒక పక్క ఇల్లు వదిలి వెళ్ళలేడు, మరో పక్క కొడుకు కోసం ఆరాటం. వీటి మధ్య నలిగిపోయే రోజువారీ సమస్యలు. బిల్ గురించి నాకు బాగా తెలుసు. రోజు తలుచుకుంటూ ఉంటాడు. ఎన్నోసార్లు తన తల్లిదండ్రుల గురించి చెప్పాడు. ఇప్పుడు కళ్ళారా స్టీవ్ క్రిస్టీల పరిస్థితి చూశాక చెప్పాలా వద్దా అన్నది నా మనసును దొరిచివేస్తోంది. ప్రతి క్షణం వాళ్ళు బిల్లు వస్తే బాగుండును, తమతో ఉంటే బాగుండునని కాలం వెళ్ళపుచ్చుతూ ఉంటారు. ఒక్కోసారి బిల్లు వస్తున్నట్లుగానే భ్రమిస్తారు. క్రిస్మస్ ట్రీ చుట్టూ వాళ్ళ ఎదురుచూపులు తిరుగుతూ ఉంటాయి. స్టీవ్ బిల్ కోసం తాపత్రయపడ్డట్టు నా కోసం మానా. ఒక్కసారి ఆలోచనల అగ్నిపర్వతం ప్రద్దలయ్యింది. పంటకాలువ మీదుగా నన్ను బడికి దించుతూ నాన్న కళ్ళలో మెదిలాడు. మీరింతవరకు ఆ ఇంట్లో ఒకరోజు కథ విన్నారు. రచన శ్రీ సాయి బ్రహ్మానందం గుర్తి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నవ్య వీక్లీ 2016 సంవత్సరం ఆగస్టు 31వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.